హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ లతా ఆల్ ఇన్ వన్. ఎప్పుడు రొటీన్గా బెండకాయ కూరే కదండి, అప్పుడప్పుడు ఇలా కొత్తగా ట్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడే మా చెట్లు అయితే ఫ్రెష్గా లేతవి అయితే కోసుకున్నానండి బెండకాయలు. ఇవైతే శుభ్రంగా కడిగేసుకుని ఇలా ఆరబెట్టేసుకున్నాను. ముందుగా ఒక నైఫ్ అయితే తీసుకుని బెండకాయకైతే ముచ్చుకు వెనక భాగం కూడా తీసేసుకోవాలి. ఇలాగే కొన్ని తీసుకుని ఈ విధంగా ఘాట్లు పెట్టేసుకోవాలి. ఇలా మనకి ఎన్ని అవసరమో అన్ని ఘాట్లు పెట్టేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం. పప్పుచారు లేదా రసం పెట్టుకున్నప్పుడైతే ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పల్లీలు ఈ విధంగా ఫ్రై అయ్యాక ఇందులోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలి. తర్వాత సాయిపప్పు కూడా వేసుకుని చక్కగా ఫ్రై చేసుకుందాం. ఇందులోనే 1 టీ స్పూన్ ధనియాలు, 9 నుంచి 10 వరకు ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుని వేయించుకోవాలి. చివరిగా కరివేపాకు వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈ విధంగా పూర్తిగా చల్లారిపోయిన ఈ పోపు మిశ్రమాన్ని మొత్తం ఒక మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు ఇంకా సాల్ట్ కూడా వేసుకుని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోవాలి. ఈ వీడియోలో చూపించినట్టు గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకుని ఇంకొక కడాయి పెట్టుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న బెండకాయల్లోకి అయితే మనం ఈ స్టఫింగ్ని అయితే పెట్టేసుకోవాలి. మొత్తం మనకి కావాల్సినంత స్టఫింగ్ అయితే పెట్టేసుకుని వీటిని అయితే పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ పూర్తిగా హీట్ అవనివ్వాలి. వీడియో చెప్తుంటే పక్కనైతే చాలా డిస్టర్బెన్స్గా ఉందండి, కొంచెం వీడియో అర్థం చేసుకుని చూడండి. స్టఫింగ్ చేసి పెట్టుకున్న బెండకాయలను అయితే ఆయిల్లో ఒక్కొక్కటి కింద వేసేసుకుని మూత పెట్టేసి కొంతసేపు బాగా మగ్గనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మూత తీసి మళ్ళీ మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఇవి చక్కగా ఫ్రై అయిపోతాయి. ఇవి గ్రీన్ కలర్లో నుంచి కొంచెం కలర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా బాగా కలర్ చేంజ్ అయ్యి మరీ మాడిపోకుండా ఉండాలి. పూర్తిగా కుక్ అయిపోయి ఈ విధంగా దగ్గరికి వచ్చేసాక స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే. పప్పు చారు, రసం, సాంబార్లో కూడా చాలా బాగుంటుంది. అలాగే వైట్ రైస్లో కూడా ఒట్టిగానే పెట్టుకుని తినేవచ్చు. ఈ వీడియో చూసాక ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. నెక్స్ట్ టైం కూడా ఇలాగే చేసుకుని తింటారు, అంత బాగుంటుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.